నేను తీసిన హలో అండి నేను తీసిన షార్ట్ వీడియోస్ అవన్నీ చూసి చాలామంది రిలేటెడ్ అవుతున్నారండి. వైటీటీవీ ట్రెండింగ్లో ఇది మా కళ్ళ ముందు జరిగింది, మా పక్కింట్లో జరిగింది, ఇది మా ఇంట్లో జరిగింది అని ఒక్కొక్కళ్ళు కొంతమంది అయితే వాళ్ళ స్టోరీస్ నాకు మెయిల్ కూడా చేస్తున్నారు. కొందరేమో కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు, ఇలా తీయండి అలా తీయండి అని. చాలా ఎంతైనా అండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నిజంగా చెప్తున్నా అండి, మా అక్క చాలా కష్టాలు పడుతుంది. మా అక్కకి నేను ఎంత ఆదుకున్నా ఇంట్లో వాళ్ళు భర్త అనేవాడు సరిగ్గా లేకపోతే ఆ భార్య చాలా బాధపడుతుంటుంది. కాబట్టి ఆడపిల్లని మాత్రాన ఇప్పుడు యోధా విషయంలో నేను తీసుకున్న నిర్ణయం చాలామంది నచ్చకపోవచ్చు, నచ్చుండొచ్చు. చదువు గురించి నేను ఎప్పుడు కేర్ తీసుకుంటాను, ఎందుకంటే నా కళ్ళ ముందు మా అక్క జీవితం చూసిన తర్వాత కూడా నేను చాయిస్ ఎలా తీసుకుంటానండి. పిల్లని చదివించకుండా ఫ్యాన్ మంచి మమ్మీ చల్లనే ఉందిగా, చల్లలేదా? వర్షం సౌండ్ వస్తుంది, ఫ్యాన్ సౌండ్ వస్తుంది. ఇందాక ఎంత పెద్ద వర్షం వచ్చింది కదా, ఫుల్ వర్షము, పెద్ద ఉరిమింది, ఎక్కడో పిడుగు కూడా పడి ఉంటుంది. పిల్లని చదివించకు సినిమా వల్ల సినిమా వాళ్ళకి ఇప్పుడు చాలామంది న్యూస్ చూస్తున్నాను. సినిమాలలో పోతే అలాంటి మాటలు కామెంట్స్ కొన్నివన్నీ చూస్తూనే ఉన్నాను. అయితే ఏదైనా సరే అండి, ఆడపిల్లని, మా పిల్లల్ని కాదు ఏ పిల్లనైనా సరే ఆడపిల్లని బాగా చదివించి తల్లిదండ్రులు జీవితాంతం వాళ్ళకి తోడు ఉండాలండి. వాళ్ళకి తోడు ఉండేది చదువు ధైర్యాన్ని ఇస్తుంది. రేపు వాళ్ళ ఆర్థికంగా ఇప్పుడు ఒక తప్పు చేయాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదండి. బతకడం కోసం డబ్బు కావాలి, డబ్బు నేను ఉద్యోగం చేసుకుంటే వస్తుంది, నేను చదువుకున్నానన్న ధైర్యం మీరు ఇవ్వగలిగితే అది కొన్నంత అండ ఆడపిల్లలకి. సో ఇవాళ రేపు ఫేమ్ ఏముందండి, యూట్యూబ్లలో చేసుకున్నా ఇన్స్టాలో చేసుకున్నా ఫేమ్, బయట గుర్తింపు ఫేమ్ వస్తుంది. కానీ ఒక మంచి జీవితం రావాలంటే ఖచ్చితంగా ఆడపిల్లకి చదువైతే ఉండాలి. నేను నా పెద్దరి పిల్లల్ని అయితే చక్కగా చదివిస్తాను అండి. నేనైతే అసలు డౌటే లేదు, బాగా చదివిస్తాను. చదువుకున్న తర్వాతనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దేంట్లోకైనా వెళ్తారు తప్ప చదువు లేక పక్కనైతే పెట్టను. మా అక్కని మేము అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. కానీ కొన్ని వ్యసనాల వల్ల వాళ్ళ చెడు యోధ నువ్వు లైటింగ్ కట్టి వస్తున్నాం, చెడు సవాసాల వల్ల కొంతమంది చెడిపోతారండి. చెడిపోయి సంసారాన్ని ఆగం చేసుకున్నారు. అట్లనే మా బావ కూడా ఫస్ట్ ఎటువంటి అలవాట్లు ఉండేవి కాదు, మధ్యలో అలవాట్లు. కానీ మారుతాడని నమ్మకం అయితే నాకుంది. ఐ హోప్. కేవలం ఆయన మీద కోపంతోనే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. మా అక్కే మా ఇంటికి వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మా బావని మంచిగా చూశాను నేను. అలాంటి వ్యక్తి ఇలా అయ్యాడు, ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేది నేను తీసుకోలేకపోతున్నా. కోపము, ఆయనని ఒక మాట అన్నా, ఒక తిట్టినా, లేకపోతే ఏదన్నా చేసినా, ఏదన్నా ఒక దెబ్బ కొట్టినా, లేక ఒక మాట అన్నా, ఒక తిట్టినా, అరే మా బావ కదా, మళ్ళీ మేము ఎట్లా వెనక్కి తీసుకుంటాం. కానీ అసలు తాకపోతే నిండు బంగారం అండి. తాగడం వల్ల కొంచెం పాడయ్యాడు, కానీ అదే తాగకపోతే నిండు బంగారంలా ఉంటాడు. ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో తెలుసా, చాలా కష్టపడతాడు. నేను అదే అంట, ఎంత కష్టపడతావు నువ్వు, అదొక్కటి వీక్నెస్ నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే బాగుండేది కదా అని. చాలామంది కొంతమంది తెలియదు. ఇప్పుడు రేణుని దత్త తీసుకున్నాను అన్న మాట వాడాను, సొంత అక్క చెల్లెల్ని పట్టించుకుంటాడా లేదా అని. అది ఎవ్వరికి 10 మందికి తెలియాల్సిన అవసరం లేదండి. నా అక్కకి, నాకు, నా కోడలికి, నా అల్లుడికి, మా అన్నయ్యకి తెలిస్తే చాలు నేను ఏం చేస్తాను అనేది ఆ దేవుడు తెలుసు. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, మా అక్కకైనా ఇప్పుడు మా ఒక తండ్రిలాగా నేను ఎప్పుడూ ఉంటా. మా అక్కకి నేను మా అన్నయ్య ఎప్పుడూ తోడుగుంటాం. కాకపోతే ఎంత తోడుగున్నా అండి, భర్త అనేవాడు కరెక్ట్గా ఉండాలంటారు కదా, అదొకటి అనమాట. ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు ఎలా ఉంటుందండి అండి, జీవితాంతం ఒకరికి ఎప్పుడు మనం సాయం చేస్తూ ఉండలేమండి. మా అక్కకైనా అంతే కదా, కొంచెం చేయగలను, తర్వాత వాళ్ళు చూసుకోగాని ముందుకెళ్తేనే గట్టినవ్వగలుగుతారు. ఎవరికైనా ఎంత చెట్టుకి అంత గాలి, ఎంత సంపాదనకి అంత ఖర్చులు ఉంటూనే ఉంటాయి. కాబట్టి మా రేణు వచ్చిందనో, రేణుకాని నా చెల్లెగా అనుకున్నప్పుడు మా అక్కను వదిలేశానని అసలు కాదండి. మా అక్క, మా అన్నయ్య అంటే నాకు ప్రాణం అండి. అలాగే మా అక్క పిల్లలు సరే, బ్లడ్ రిలేషన్ తర్వాతే, సొంత తోడబుట్టిన వాళ్ళ తర్వాతే ఎవరినైనా ప్రేమగా చూసుకుంటాం. అట్లని వీళ్ళు ఆయన వాళ్ళని వదిలేసి వీళ్ళతో క్లోజ్గా ఉంటారని అనుకోవద్దండి. అలా ఎప్పుడూ లేదండి. ఎందుకంటే రక్త సంబంధమే.
మనకి మంచి కాబట్టి వాళ్ళే వస్తారు, వాళ్ళు చూసుకుంటారు. నాకు రేణుకు కూడా అన్నలు అన్న లేడు, తమ్ముడు లేడు, వాళ్ళ కజిన్స్ ఉన్నారు, అలా అని తనకి అన్ని రిలేషన్స్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళే, ఎవరి రిలేషన్ వాళ్ళదే, తప్పేం లేదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ లాగా మంచిగా మేమందరం కలిసి ఉండటం వల్ల ఒక బాండింగ్ అనేది మా మధ్య ఏర్పడింది. సో తను కూడా ఓన్ బెదర్ లాగా చూసుకుంటుంది. అది మెక్క వాళ్ళని తీసుకెళ్లరా, మీ అన్న వాళ్ళని తీసుకెళ్లరా, అట్లా ఇట్లా అని అంటారండి. తప్పగా అనుకోకండి, అన్నం తినట్టు అబద్ధాలు ఆడట్లేదు. నేను ఎప్పుడు నా భార్య నేను ఒకళ్ళ సంసారం ఆగమైపోవాలి, ఒకళ్ళు ఇలా అవ్వాలని అనమండి. తప్పు చేస్తే ఇది తప్పు, ఇది ఎందుకు చేయాలనే అంటా నేను. అది ఇష్టమైన వాళ్ళు నాతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తారు, ఇష్టం లేని వాళ్ళు అది ఓకే. ఇవాళ రేపు తప్పు అని చెప్పినా సరే మంచి వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళు అవుతున్నారు కొంతమంది విషయంలో. అందుకే ఇవాళ రేపు ఎవరు జోలి పోకుండా హాయిగా ఉంటారు. అలా నేను ఉన్నానండి. కానీ మన అనుకున్న వాళ్ళకి మంచి చేయాలనిపిస్తుంది. ఇలా కాదు, అలా ఉంటే నీకు ₹1 వస్తుంది, ఇలా చేసుకో అలా చేసుకో అని చెప్తాము. అది కూడా కొంతమందికి తప్పు అవుతుంది. వాళ్ళు చెప్తే మేము వినాలా, మేము ఎందుకు చేయాలా అనుకునే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. కానీ రేణు నా మాట వింటుంది. మా అక్కకు కూడా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టించా అండి. కానీ మా అక్కకి చెప్పాను కదా, ఇంట్లో సహకరించలే. అదే నా బాధ. మా అక్క విషయం పుట్టింటోళ్ళు పెట్టినా, అమ్మ పెట్టినా, నాన్న పెట్టినా, తమ్ముడు పెట్టినా, అన్న పెట్టినా, వదిన పెట్టినా, ఎప్పటికైనా భర్త అనేవాడు సక్రమంగా ఉంటే ఏ భార్య అయినా హ్యాపీగా సుఖంగా ఉండగలుగుతుందండి. పుట్టింటోళ్ళు ఎన్ని రోజులు అండగా ఉంటారండి ఎవరికైనా, నాకైనా సరే ఇంకెవరికైనా. ఉన్న రోజులు వాళ్ళు ఉంటారు, తర్వాత భర్తే కదా చూసుకునేది. మా అక్క ఎంత బంగారం అంటే అండి, ఎంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా, అదే ఇప్పుడు మా వదిన చదువుకో ఎంత ఇబ్బంది ఉన్నా మొగుడు తాగుబోతోడైనా లేకపోతే సరిగా పని చేయకపోయినా కష్టమైన సుఖమైన 2 పిల్లల్ని పెట్టుకొని బతుకుతుందే తప్ప ఏ రోజైనా వచ్చి తమ్ముడి దగ్గర 2 రోజులు ఉందాం, ఆ తమ్ముడి దగ్గర 3 రోజులు ఉందాం అని అనుకోదండి. అసలు రాదు. ఎంత నేను మా పిల్లలతో ఊరికే అంటే మా అక్క లాంటి గుండె ధైర్యం రావాలి మీకు అంటా నేను. మా అక్క అంత ధైర్యం, ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా పనికి వెళ్తుంది, బీపీ ఉంది, కాళ్ళు చేతులు పలుగుతాయి, ఒక 4 రోజులు రావద్దునా ఉండు అని నేను వచ్చే ముందు కూడా ఫోన్ చేసా. ఇప్పుడు రానులే, మళ్ళీ ఎప్పుడన్నా ఏదన్నా పండగలు అప్పుడు వస్తాలే అని చెప్పి. నాకు మా బావ చాలా మంచోడండి. తాగినప్పుడే ఇట్లా ప్రవర్తిస్తాడు. ఎంత తాగినా ఎన్ని గొడవలైనా ఆ సంసారాన్ని వదిలిపెట్టి మా అక్క రాదండి. భర్త కావాలనే అంట తప్ప తాగబోతోడని ఎవరైనా ఒక భర్తను ఉండాలి అని ఓర్చుకుంటుంది. అలానే అందరినీ ఓర్చుకోమని నేను అనట్లేదు. తను అలా ప్రేమించింది, ఆ భర్తను అలా ప్రేమించింది కాబట్టి అలా. మా బావ తాగినప్పుడే అట్లా అండి, తాగినప్పుడు పిల్లల్ని బాగా చూసుకుంటాడు. ఇవన్నీ మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, మా అక్కని ఎందుకు చూసుకుంటే ఆమె రాదు, తను ఇళ్లలో వంట పని ఒప్పుకుంటుందండి. ఒప్పుకొని పొద్దున్నే వెళ్ళిపోద్ది. తను ఇక మళ్ళీ చేసి వస్తుంది. బావ పొద్దున్నే పనికి వెళ్తాడు. వాళ్ళది ఒక్కటే ఒక రూము, చిన్న గది వాళ్ళది, తెలుసా అండి. అయినా సరే నా అక్క, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఈ వీడియోని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఒక టైంలో నేను చాలాసార్లు మీకు చెప్పలేదు, నేను మధు వాళ్ళ అమ్మతో ఈ మాట అన్నా. ప్రామిస్గా నేను మధు వాళ్ళ అమ్మతో ఈ మాట అన్నానండి. మధు వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు కూడా నేను మాట్లాడిస్తాను. నా అక్కకి ఒక ఇల్లు కట్టించి నేను ఇవ్వాలి, ఇదే మాట నేను అన్నా అండి. నా అక్కకంటూ ఒక ఇల్లు ఉండాలి, ఒక ఇల్లు మేము అనుకున్నది మా అక్కకి. ఖర్చు ఇప్పుడున్న జనరేషన్ లో ఖర్చులు ఖచ్చితంగా ఫ్యూచర్లో మా అక్కకి ఒక ఇల్లు కట్టి నేను ఇస్తానండి. మీరు ఇదే వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. నేను మా అక్కకి ఒక ఇల్లు కట్టించిస్తా. ఇచ్చారు అప్పుడు మా మావయ్య గారు కూడా పెళ్లి చేసినప్పుడు ఇస్తే వాళ్ళు ఇచ్చారు, మా అన్నయ్య మా బావలు ఇచ్చారు, మా అన్నయ్య ఇచ్చారు. కానీ డ్రింక్ వల్ల అప్పులు చేసేసాం, చెడు సవాసాల వల్ల మా బావ పాడైపోయాడండి, అంతే. 2 ఇల్లులు అమ్మేశారు మా వదినలు నా పెళ్ళైన తర్వాత. కాబట్టి ఇప్పుడు మేమైతే ఖచ్చితంగా మా యోధ మేమందరం అనుకున్నది అంటే మనం ఒక్కడే బాగుంటాం కాదు, ఎప్పటికీ వాళ్ళకంటే ఒక ఇల్లు ఉంటుంది. మా సునీత అనిందండి. కాబట్టి నేను మా మధు వాళ్ళ అమ్మతో ఈ వీడియో, మధు వాళ్ళ అమ్మ కూడా చూస్తారు కదా, చాలాసార్లు అనున్నాను, ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. తప్పకుండా మా అక్కకు ఒక సొంత ఇల్లు కట్టిస్తాను. కాదు, చాలా మంది వాళ్ళు చూసుకొని వీళ్ళు మేము ప్రతిదీ వీడియోలో చెప్పి చేయను. ఒక్కోసారి తను ఉండడు, ఫోన్ తీసుకొని వెళ్తాడు. మా వదిన ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేస్తుంది. నా అకౌంట్లో డబ్బులు ఉంటే అప్పటికప్పుడు మా వదిన వాళ్ళకి కూడా నేను వేస్తా. ప్రతిదీ చెప్పి చేయాలంటే చేయలేము కదా అందరూ. కానీ మా అక్క బిడ్డ రేణు బాగా చదువుతుంది, సేతు కొంచెం వీడియో మా చదువుతున్నాడు. పిల్లలు బాగా చదివించాలనే తపన ఉంది మాకు. వాళ్ళు బాగా చదువుకుంటే వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదుగుతారు. వాళ్ళకు కూడా ఎవరు సహాయం చేసే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నా. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అయితే బాగా చదువుకొని వాళ్ళకి ఒక జాబ్ వచ్చిన తర్వాతే పెళ్లి చేయండి, అంతేనండి. వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారు. రేపు ఇంట్లో ఏదైనా పరిస్థితులు వాళ్ళ ఇబ్బంది అయినా సరే
తను కూడా జాబ్ చేసి ఇంట్లో ఖర్చులేని వెళ్తావి, తన కాళ్ళ మీద తను నిలబడగలిగిద్ది. ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు. అది మాకంటే అప్పుడు నేను చెప్పేవాళ్ళు అమ్మవారిని లేరు. నేను వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని బాగా కోరుకుంటానండి. మాకు ఎంత చెడు చేయాలని చూసినా మేము ఏ రోజు వాళ్ళని తిట్టుకోవటం కానీ ఏమంటారు ఇట్ట నాశనం అవ్వాలి అట్ట నాశనం అవ్వాలని ఏ రోజు మేము అనుకోము. ఎందుకంటే నేను పూజలు చేస్తే దేవుని నమ్ముతా. మనం ఒకళ్ళు చెడు కోరుకుంటే దేవుడు మన ఇంట్లో ఎట్లా ఉంటాడండి? ఉండడు. మళ్ళీ ఆ చెడుని ఇస్తాడు. కాబట్టి నేను ఎవరి జోలికి వెళ్ళను. అసలు దేవుళ్ళైనా ఒకళ్ళు నాశనం వాళ్ళు కోరుకుంటే దేవుడు మనకి చేస్తాడా? అట్లా ఉండదు. మేము ఎవరి జోలికి వెళ్ళాం, ఎవరి సొమ్ము తిన్నాం, మా సొమ్ము మేమే తింటాం, మా పని మేమే చేసుకుంటాం. అయినా కూడా కొందరు దేవుడు అంటే ఇప్పుడు దేవుడు అనేవాడిని గట్టి నమ్ముతా కాబట్టి మేము ఎవరికి చెడు చేయం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకూడదు. అందరూ నాకు కావాల్సిన వాళ్ళే. కాకపోతే క్షణికావేశంలో తొందరపాటు వల్ల అంటే ఒక మాట ఇంకో మాటకి వెళ్ళేసరికి తప్పుగా చేరి దానివల్ల చాలా మంది ఒక మాట అంటే దానికి రెండు మాటలు కల్పించడం వల్ల అలా కూడా బంధాలు అనేది దూరం అవుతాయి. ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటే ఏ విషయమైనా అక్కడతో అయిపోతుంది. మేమైతే అందరు బాగుపడాలి, అందరు బాగుండాలనే కోరుకుంటాం. మాకు ₹1 ఇస్తే వేరే వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళకి కూడా ఇంట్లో ఆర్థికంగా ఖర్చులకు వెళ్తాయని ఉద్దేశంతోనే మేము చెప్తామండి. అంతే, ఉన్నది మొత్తం మాకే రావాలి. నేను దేవుడి ముందు కూర్చొని అన్నం ముందు పెట్టుకుని అబద్ధం ఆడినండి నేను. కాకపోతే తీసుకునే వాళ్ళు ఎలా తీసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. రేణు అయితే మాత్రం చెప్తున్నాను కదండి, నేను ఇప్పుడే కాదు ఎప్పటికీ నా చెల్లిని వదిలిపెట్టను. రేణు నాకు దేవుడిచ్చిన చెల్లె, అంతే. నాకు రేణు ఇచ్చిన చెల్లె ఆయన బావగారు, వాళ్ళ స్థానం ఎప్పటికీ అలా ఉండిపోయింది, అంతే. మా అక్క స్థానం ఎప్పుడు మా అన్నయ్య స్థానం ఎవ్వరు తీసుకోలేరు, అంతే. మా అన్నయ్య, నాకు, మా అక్క అలానే అందరికీ ఉంటారు కాబట్టి అందరికి కూడా అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అలాగే ఒక షార్ట్ వీడియో, అదే ఒక స్టోరీ కథ పెట్టారు, ఎలా ఉందో చూసి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా ప్రతిరోజు ఒక కథ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ. ఎందుకే భాగ్యం ఏడుస్తున్నావు? మన వల్ల కొడుకు కోళ్ళ గొడవ పడుతున్నారు కండి, అందుకే నాకు ఏడుపు వస్తుందండి అసలుకి. సరే అయితే మన ఇద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామా? ఎక్కడికి వెళ్తామయ్యా? పిల్లలను చూడకుండా నువ్వు ఉండగలవా? వాళ్ళకి మనం కనిపించకుండా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటుంది కదే, అంతకన్నా మనకేం కావాలి? పిల్లలు ఇలా ఎందుకు మారిపోతారయ్యా? చిన్నప్పుడు మనం గాని రాకపోతే తల్లడిల్లిపోయేది, ఇప్పుడు వాళ్ళ సంతోషానికి మనమే అడ్డనుకుంటున్నారు. చిన్నప్పుడు వాళ్ళకి రోగం వచ్చినా నొప్పి వచ్చినా మనం చూసుకున్నాం అయ్యా, ఇప్పుడు మనం చూసుకునే బాధ్యత వాళ్ళకి లేదా అయ్యా? వాళ్ళ బాధ్యతలు మనం గుర్తు చేసేంత చిన్న వయసులో ఉన్నదా భాగ్యం వాళ్ళు? అంతేలే అయ్యా, మన దారి మనం చూసుకుందాం పద. ఇదిగో వాళ్ళే మా అమ్మ నాన్న, అన్నీ తెలిసే వచ్చారుగా. అన్నీ తెలిసే వచ్చానండి, నన్ను ఆస్వాదించండమ్మా. ఇదిగో ఈ అబ్బాయికి అమ్మా నాన్న లేరంట, మీ ఇద్దరిని దత్తత తీసుకుంటానన్నాడు. సరే అని చెప్పా. అవునమ్మా, నాకు అమ్మా నాన్న లేరు. ఇప్పుడు నేను మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాను, నాకు ఎలాగో పెద్ద దిక్కు లేరు. మీరు నాతో రాండమ్మా, మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటా, దయచేసి నాతో రాండమ్మా. ఇదిగో వాళ్ళని అంత బతిలాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నాతో ఉండటం నాకు ఇష్టం లేదు, నీతో వస్తా అంటే నాకు అభ్యంతరం లేదు. సరేనా? తీసుకెళ్ళు. బయలుదేరండి. రాండమ్మా. ఇప్పుడు ఈ తల్లిదండ్రుల మానసిక స్థితి ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే మనసు బాధగా ఉందండి. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన కొడుకు తల్లిదండ్రుని వద్దనుకుంటుంటే, తల్లిదండ్రులు లేని ఒక బాబు వారిని తల్లిదండ్రులుగా తీసుకొని వెళుతుంటే వారు ఈ క్షణం ఆనందించాలా, నా కొడుకు ఇలా అయిపోయాడేంటి అని బాధపడాలా? ఈ ప్రశ్నకి సమాధానం మీరైతే ఏం చెప్తారు? ఈ కథ కేవలం కల్పితం మాత్రమేనండి, ఎవరిని ఉద్దేశించినది కాదు. నమస్కారం. మా అక్కకి ఫోన్ చేస్తున్నానండి. సో రేణుని దత్త తీసుకున్నా అన్నప్పుడు మా అక్క ఎలా ఫీల్ అవుతుంది, అలాగే మా అక్కని ఏమైందనా నోట్లో పడిపోతాను కింద. మా అక్కని నేను చూసుకుంటానా లేదా వాళ్ళ ఒకసారి మా అక్కని అడుగుదాం.
హలో చేతున్నా హలో హలో చెప్పు చెప్పు ఏం చేస్తున్నావు? పడుకున్నా. పడుకున్నావా? తిన్నారా అన్నం? మొన్న రేణుని దత్తత తీసుకున్న వీడియో అని పెట్టాను కదా, ఆ, ఆ వీడియో చూసి నువ్వేమన్నా ఫీల్ అయ్యావా? అసలు ఆ వీడియోనే చూడలేదు. సరే, వేరే అమ్మాయిని నా సొంత చెల్లెలు అనుకున్నాను అనుకో, నిన్ను తక్కువ చేసినా నువ్వు ఫీల్ అవుతావా? నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? నేను అసలుకే ఫీల్ అవ్వను. అంటే కొంతమంది సొంత అక్క పిల్లని చూసుకోరు కానీ వాళ్ళ అక్క రాదు కానీ అది ఇది అంటారు. సో దానికి నువ్వేం సమాధానం చెప్తావు? వస్తుందో రాదో రావచ్చు, ఎవడో అంటే నాకేంటి. సరే, నేను నీ తమ్ముళ్ళు ప్రేమగా చూసుకుంటారా లేదా? వాళ్ళు చూసుకోకపోతే నేను ఉన్నాను కదా. ఐ లవ్ యూ. అయ్యో నీ కష్టంలో సుఖంలో ఎవరు తోడుకుంటారు? మీరే. నువ్వు ఎందుకు పిచ్చి లేచిందా నీకు? నీ పిచ్చి మొహోడా. నీ గురించి బాధపడేది ఎవరు అక్క? ప్రతి క్షణం ఆలోచించేది ఎవరు? ఎట్లా సెట్ చేయాలని? నువ్వే. ప్రతి ఒక్క వీడియో చూసుకుంటే వేసేది నేను, నా గురించి అని. ఎవడేదో నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నీ పిచ్చి మొహోడా. అక్క గుర్తుపెట్టుకో అక్క, నువ్వు నీకు మంచి ఇల్లు కట్టియకపోతే నా పేరు తీసి మారు పేరు పెట్టుకుంటా, గుర్తుపెట్టుకో. అవసరం లేదు, నువ్వు మంచి చూసుకుంటాను అంతే. నా యోధమ్మ నేను అందరం కలిసి నీకు మంచి ఇల్లు కట్టించి నీకు అసలు ఏ లోటు లేకుండా చూడకపోతే చూడు. నువ్వు ఏడవకు, నువ్వు ఏడిసి ఇక్కడ నాకు ఏడిపోతావు. నువ్వు ఏడవద్దు, నన్ను ఏడిపియద్దు. ఎవడో ఏదో అన్నా నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? నేను అనాలి. తిన్నావా? ఆ, ఇంజెక్షన్స్ వేసుకున్నావా? అమ్మా వేసుకున్నా. సరే మరి. ఎవరో ఏదైనా నువ్వేం ఫీల్ అవ్వను, నేనంటే నువ్వు ఫీల్ అవ్వ. సరే, పిల్లల్ని ఎప్పుడు పంపిస్తావు మరి? పంపిస్తా, నువ్వు పెళ్లి కోసంగా పోతాను. సరే మరి, బాయ్. తిన్నారా? తింటున్నాం. తింటున్నాం వదిన, ఇప్పుడు అన్నావు. ఇంకా తింటున్నాం ఇప్పుడే, తింటున్నాంలే. లేట్ అయింది షార్ట్ వీడియోలు చేసేసరికి. సరే, ఉంటా. నువ్వు ఆలోచించుకో, అన్నం నీకు పంచుకో. నీ సరే పిల్లలు నీ భవిష్యత్తు ముందు నువ్వు మంచిగుంటే మాకు. సరే. నేను మంచిగుండాలన్నయ్యా, నీ ఎప్పుడు కోరుకున్నాయి. బాయ్. బాయ్ తల్లి. బాయ్.